అవని, పుడమి, కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ప్రతి రైతు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, చాలా రకాల తెగుళ్ళు వచ్చినప్పుడు మొక్కలో కనిపించే లక్షణాలు, సూక్ష్మధాతువులు లోపించినప్పుడు కనిపించే లక్షణాలు దాదాపుగా ఒకటిగా ఉంటాయి. వీటి మధ్య తేడాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది రైతులు ఇవి తెలియక సూక్ష్మధాతువుల లోపం వల్ల వచ్చినటువంటి లక్షణాలని చూసి తెగులేదో సోకిందని వచ్చి తెగుళ్ళ మందులు కొట్టడము, ఒక్కోసారి తెగుళ్ళ వల్ల ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు అది తెగులని గుర్తించలేక సూక్ష్మధాతువులు తీసుకెళ్ళి స్ప్రే చేయడము, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ వీటి మధ్య వ్యత్యాసాన్ని మనము జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నాకు ఇప్పటికే చాలామంది రైతులు వీటి గురించి సందేహాలు వెలిబుచ్చారు. మేము కనుక్కోలేకున్నాం సార్, తెగుళ్ళ వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయా, లేకుంటే సూక్ష్మధాతువుల వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయా మొక్కలో అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, ఆ తేడాని గుర్తించలేకపోతున్నాము అని చెప్తున్నారు. వాస్తవమే ఇది చాలా జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది రైతు సోదరులందరూ. కానీ మనము ముందుగానే మన భూమిలో ఈ సూక్ష్మధాతువుల లోపాలు రాకుండా వాటిని సవరిస్తూ నేలలో ముందే ఈ సూక్ష్మధాతువులను ప్రవేశపెడితే మీరు ఇక సూక్ష్మధాతువుల లోపాల గురించి అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి ప్రతి రైతు ముందే జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరిన్, ఇవి 7. ఈ 7 మొక్క జీవన చక్రంలో అన్నీ కలిపి 2% వీటి పాత్ర ఉంటుంది. అట్లని వీటిని విస్మరించరాదు. ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి మొక్క జీవన చక్రంలో వీటి 7 తప్పనిసరి అందుబాటులో ఉండాలి. అందులో 7వదైనటువంటి క్లోరిన్ గురించి మనము ఆలోచించాల్సిన పని లేదు. అది ఎటు లభ్యమవుతుంది, నీటిలో కానీ భూమిలో కానీ సహజంగా ఉంటుంది కాబట్టి అందులో తక్కువ పరిమాణంలో అది అవసరము, ఎక్కువ అవసరం లేదు. అది దాని గురించి మనము ప్రత్యేకంగా చర్చించాల్సిన పని లేదు, దానిని ప్రత్యేకంగా ఉపయోగించాల్సిన పని లేదు. కాబట్టి మొదటి దఫా ఎరువులు వేసేటప్పుడు ఈ సూక్ష్మధాతువులని నేలలో ప్రవేశపెట్టాలి.